లోక్సభ ఎన్నికలకు కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా తీసుకున్నారు. వారు తీసుకున్న దాంట్లో 22 నుంచి ఎన్నికల ప్రచారం. ఈ ప్రచారంలో బస్సు యాత్ర, రోడ్ షోలు, ఇది మిర్యాలగూడలో మొదలై సిద్దిపేటలో ముగించాలనేది తాత్కాలికంగా అనుకున్నది. జిల్లాల్లోనే రాత్రిపూట అక్కడనే బస చేయాలి, బహిరంగ సభలు నిర్వహించాలనేది జరిగింది. 2 రోజుల్లో పూర్తి షెడ్యూలు ఖరారు కాబోతున్నది. ఇక్కడ 2 విషయాలు బీఆర్ఎస్ అంతర్గతంగా అంతర్మదనం చెందుతున్నది, ఆలోచన చేస్తున్న విషయాలు. బీఆర్ఎస్ వర్గాలను చూస్తున్న సమాచారం ఏమిటంటే, ఈ లోక్సభ ఎన్నికల నాటికి మరికొంతమంది 3-4 ఎమ్మెల్యేలు వెళ్తే వెళ్ళవచ్చునా, వెళితే కనుక ఆ నియోజకవర్గాలలో సమన్వయకర్తలుగా పనిచేసిన వారిని, ఇన్ఛార్జ్గా ఉన్నవారిని వెంటనే ప్రత్యామ్నాయంగా భర్తీ చేసుకోవడము, వెళ్ళిన వారు వెళ్ళంగానే మరో నాయకత్వానికి బాధ్యతలు అప్పగించడము, ఈ వెళ్ళిన వారి గురించి చర్చ ఎక్కువ లేకుండా చేయడము, ఇవి వారు అనుకున్న విషయాలు. దీంతో పాటుగా ఎన్నికల్లో ఏ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్ళాలి, రైతుల సమస్యను, కరెంటు సమస్యను, ఎరువు, విత్తనాలు, మార్కెట్లు, ధాన్యం దిగుబడి సంబంధించిన విషయాలు, రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన విషయాలు, ఇవి చాలా బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. అది ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఉదయం సాయంత్రం పూట ప్రచారానికి ఎక్కువ ప్రయారిటీని ఇవ్వాలి. ఉదయం వేళ పొలం బాట కార్యక్రమం తీసుకొని రైతులను కలవాలి. సాయంత్రం పూట కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు నిర్వహించాలి. దీని ద్వారా కేసీఆర్ ప్రజల మధ్యకు వెళ్తే గనక ఆ ఊపు వేరే ఉంటుంది. ఈ గడిచిన 2-3 సభలు, సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో ఒక ధైర్యం వచ్చింది. ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది. కేసీఆర్ బ్యాక్ అయినరు, మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు. వారు వస్తే కనుక తప్పకుండా లోక్సభ ఎన్నికల్లో సీట్లు గెలుస్తామనే ఒక నమ్మికను, ఒక భావనను, ఒక భావాన్ని, ఒక ఆలోచనను కలిగించే ప్రయత్నం చేస్తున్నది బీఆర్ఎస్ నాయకత్వం. అందుకే నేను కేటీఆర్, హరీష్ రావు, మరికొంతమంది ముఖ్య నాయకులు నందినగర్లోని కేసీఆర్ నివాసంలో వరుసగా భేటీలు అవుతున్నారు. ఈ భేటీలో సారాంశము, ప్రధానంగా జరుగుతున్న చర్చ, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు ఎవరెవరైనా పార్టీ బీడే అవకాశం ఉన్నదా, ఉంటే కనుక ఏ జిల్లాలో ఎవరు, ఎంతలోపు ఉండవచ్చు, లోక్సభ ఎన్నికల నాటికి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది ఉండవచ్చు, ఉంటే కనుక ఆ జిల్లాలో ప్రభావం ఏ మేరకు ఉండబోతున్నది, వెంటనే వారికి రెండోసారి నాయకత్వాన్ని తయారు చేసుకునేందుకోసమై ఏ ప్రయత్నం చేయాలి, ఎవరిని సంప్రదించాలి, ఆల్టర్నేట్గా నాయకత్వం రెడీగా ఉండాలి, ఖర్చుల నియంత్రణ, నిర్వహణ విషయంలో పార్టీ నాయకత్వమే చొరవ తీసుకోవాలి, ఇత్యాది విషయాలపైన అన్నిటిపైన కూడా చర్చ చేస్తూ ఉన్నారు. అంటే ఉద్యమం ద్వారా, ఉద్యమంలో సభలు, సమావేశాలు నిర్వహించడంలో కేసీఆర్కు పోటీ సాటి ఎవరు లేరు బహుశా. ఎందుకంటే ఈ ఓట్ల రాజకీయాలలో ఈయన అంటే సంఘాలు నిర్వహించుకునే సభలు, ఉదాహరణకు కుల సంఘాలు నిర్వహించుకునే సభలు వేరు అవి. కానీ ఇక్కడ రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు వేరుగా ఉంటాయి కాబట్టి ఆ జన సమీకరణ, ఎజెండా సెట్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళిపోవడము ఇత్యాది విషయాలలో కేసీఆర్కు ఇవి చాలా సులభమైన విషయాలు, సభా నిర్వహణకు సంబంధించినవి. అట్లనే ఈ రూట్ మ్యాప్ మొత్తంలో నాయకులను, కార్యకర్తలు ఎట్లా కదిలించాలి, స్ట్రీట్ మీటింగ్లలో, కార్నర్ మీటింగ్లకు ఎంతమంది తీసుకొని రావాలి, వీలైతే కనుక ఒక మోస్తారు సభలు నిర్వహించాలి, ఈ మోస్తారు సభల నిర్వహణ ఖర్చు ఏమిటి, ఆ నిర్వహణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి, ఇత్యాది విషయాలపైన సీరియస్గా మాట్లాడుతున్నారు. బహుశా ఈ నెల 22వ తారీఖు అంటే రేపు లేదు ఎల్లుండి నుంచి కేసీఆర్ పోరుబాట కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. ఇది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీని వదిలిపెట్టి ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోతున్న ఈ సందర్భంలో కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళడము తమకు తప్పకుండా ధైర్యాన్ని ఇస్తుందని, పార్టీని బలంగా నిలబెడుతుందని ఒక బలమైన నమ్మకంతో పార్టీ శ్రేణులు ఉన్నాయి.